ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కొనసాగుతుంది. చంద్రగిరి నియోజకవర్గం దుర్గా సముద్రములో ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైంది. ఎక్కడికెక్కడ ప్రజాప్రతినిధులు, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని దుర్గసముద్రం గ్రామంలో ఎమ్మెల్యే పులివర్తి నాని, అదేవిధంగా టీడీపీ నాయకులు ఇంటింటికి తిరిగి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం వారు పంపిణీ కార్యక్రమాన్ని మనం చూడవచ్చు. గతంలో వాలంటీర్లు వచ్చి పంపిణీ చేశారు. ఈసారి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్న కార్యక్రమం ప్రస్తుతం మనతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు టీడీపీ నాయకులు, లబ్ధిదారులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పంపిణీ కార్యక్రమాన్ని గత నెలలో ప్రారంభించారు. ఎలా కొనసాగుతుంది? గతంలో 1వ తారీఖున ఏ విధంగా పంపిణీ స్టార్ట్ అయిందో ఈరోజు ఉదయం 6 నుంచి స్టార్ట్ అయింది చంద్రగిరి నియోజకవర్గంలో. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా విలేజ్ సెక్రటరీలు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సచివాలయం సిబ్బందితో కలిసి వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మేము దుర్గ సముద్రం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ కూడా 1-2 చోట్ల కూడా పెన్షన్లు కావాలని అడుగుతున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ లోకల్ దీని ప్రకారం మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కలెక్టర్ గారిని అడిగి. ఇప్పుడు ఇక్కడ కూడా లోపల ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ చిన్న పాప ఉంది. ఇటువంటి సమస్యలన్నిటి కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళకు కూడా వచ్చే విధంగా చేస్తాం. ఎందుకంటే గతంలో ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 6 పథకాల్లో సూపర్ 6 పథకంలో ఇదొక పథకం. ఈ వైసీపీ ప్రభుత్వం గత నెలలోనే మీరు చూస్తుంటారు, రాష్ట్రానికి వచ్చే డబ్బు మొత్తం పెన్షన్ రూపంలో ఇచ్చేసి ఖాళీ చేస్తున్నాడు, రేపు రాదు అన్నాడు. ఆ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెచ్చుకోవాలి. ఏదున్నా ఆ పథకాలన్నీ కూడా కంటిన్యూ అవుతా ఉంది. ప్రతి ఒక్క ఎంప్లాయీకి జీతం వస్తూ ఉంటారు, ప్రతి ఒక్క దీనికి వెళ్తూ ఉంది. నకిలీ వికలాంగులు మీ నియోజకవర్గంలో చాలామంది బయటపడ్డారు. అంటే కొంతమంది సర్పంచ్లు, అదేవిధంగా ఇది ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం, వికలాంగులు కానివారు, ఆర్థిక స్తోమత ఉన్నవారు, దారిద్ర్య రేఖకు పైన ఉన్నవారు కూడా ఈ వికలాంగుల సర్టిఫికేట్లు తీసుకొని ఈ విధంగా ఉన్నారు. దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మా నియోజకవర్గంలో రాజకీయ పునరావాసం కింద గతంలో ఉన్న వైసీపీ చేసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసిన దాంట్లో భాగం ఇవన్నీ వాటన్నిటిని కూడా స్థానిక ఎంపీడీఓ గారు చూస్తున్నారు. మేము లాస్ట్ టైం చెప్పాం, ఇది ఎక్కువ చంద్రగిరి నియోజకవర్గం ఉంది, అదేవిధంగా కొన్ని చోట్ల ఉంది. వాటన్నిటి కూడా పరిశీలించి దాంట్లో కూడా 1-2 కొన్ని ఉంటాయి. వాటన్నిటి పరిశీలించి కూడా మేము తగిన జాగ్రత్తలు తీసుకోమని రికవరీ చేయమని కూడా చెప్పడం జరిగింది. అంటే పెన్షన్ల పంపిణీ కార్యక్రమమే హడావిడిగా అంటే ప్రతి నెల వస్తారా? ఇంకా ఇప్పుడైనా? ప్రతి నెల పెన్షనే కాదండి, ప్రజా సమస్యలు అనే దేనిపైన ముందుంటాను. రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా నేను ముందు పాలు పంచుకుంటాను. నాతో పాటు మా నాయకులు, ఎన్డీఏకి సంబంధించిన జనసేన, బీజేపీ నాయకులు అందరూ కలిసి పాల్పంచి కార్యకర్తలు కూడా కేడర్ కూడా పాల్పంచుకొని ప్రజలకు ముందుంటాం. మొత్తం మీద పెన్షన్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, ఎలా జరుగుతుంది మీ గ్రామం? అందరికీ తెలుసు, ఇంతకుముందు అంటే పెన్షన్ అంటే వాలంటీర్ల ద్వారా వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఏ రోజు ఉంటారో, ఏ రోజు సచివాలయానికి రమ్మంటారో, వృద్ధులను కానీ, వికలాంగులు కానీ, మహిళలను కానీ ఆ విధంగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు అట్ట కాదు, సచివాలయం స్టాఫ్తోనే మార్నింగ్ 6కి స్టార్ట్ చేసి ఖచ్చితంగా రాత్రి 6కంతా కూడా సాయంత్రానికి 100% కంప్లీట్ అయిపోతుంది. పెద్దయినా ఎంత వస్తుంది నీకు పెన్షన్? 6,000 వస్తుంది. ఇంతకుముందు ఎంత వచ్చేది? 3,000. చంద్రబాబు ఒకేసారి పెంచాడు. సార్కే బండి అడిగావు, ఆసరాగా ఉందా? 20,000 ఉంటుంది సార్. వాళ్ళైతే ఏ పనికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి ఈ అమ్మాయికి 100% ఉంది. కానీ 6,000 ఇస్తున్నారు. అప్పుడు ఆ ప్రభుత్వంలో 3,000 ఇస్తా ఉన్నారు, పెంచుతామన్నారు, పెంచలేదు. మళ్ళీ ఇప్పుడు సార్ని అడిగితే పెంచుతామంటున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. దీంతో పాటు ఎక్కడికెక్కడ తెల్లవారుజామున 5 గంటల నుంచి సచివాలయ సిబ్బందితో పాటు ఎంపీడీఓ సిబ్బంది కూడా స్థానికంగా గ్రామాల్లోకి వెళ్ళి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి 90% టార్గెట్గా పంపిణీ చేయాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే సిబ్బంది పనిచేస్తున్న పరిస్థితి. మొత్తం మీద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుంది. దీంట్లో ఎక్కడికెక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి విధి విధానాలను 2 రోజుల నుంచి అధికారులు కసరత్తు చేసి ఎక్కడికెక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోలేకుండా పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, దుర్గసముద్రం గ్రామం.